ఒక ఊర్లో క్యారెట్, బంగాళదుంప, వంకాయ, టమాటా, మిర్చి అన్నీ కలిసి ఉండేవి. బంగాళదుంపకి డాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే అందరూ దాన్ని డాన్సింగ్ పొటాటో అని పిలిచేవారు. వంకాయ మాత్రం ఎప్పుడూ కోపంగా ఉండేది. చిన్న విషయం జరిగినా మొహం మాత్రం చిట్లించేది. మొహం మాత్రం కోపంగా పెట్టి చిట్లిస్తూ ఉండేది. టమాటా చాలా సెన్సిటివ్. ఎవరైనా ఏదైనా చెప్పినా వెంటనే ఆడవటం మొదలుపెట్టేసేది. మిర్చి చాలా స్పైసీ. అది మాట్లాడితేనే అందరూ అయ్యో ఎంత కారం అనుకునేవారు. క్యారెట్ మాత్రం అందరినీ కలిపి ఉంచాలని అనుకునేది. ఒకరోజు బంగాళదుంప డాన్స్ చేస్తూ వంకాయపై పడిపోయింది. వంకాయకి కోపం వచ్చింది. నన్నెందుకు తాకావు అని గట్టిగా అరిచింది. టమాటో అది చూసి వెంటనే ఏడవడం మొదలుపెట్టింది. మిర్చి కోపంగా ఇదేం గందరగోళం అని కారం మాటలు చెప్పింది. అప్పుడే క్యారెట్ వచ్చింది. ఆగండి ఆగండి, మనం స్నేహితులం కదా, గొడవ పడకండి. అందరు కాసేపు ఆలోచించారు. బంగాళదుంప సారీ చెప్పింది. వంకాయ కూడా శాంతించింది. టమాటో నవ్వింది. మిర్చి కూడా చల్లబడింది. అందరూ కలిసి మళ్ళీ సంతోషంగా ఉండటం ప్రారంభించారు. కోపం, ఏడుపు, గొడవల కన్నా స్నేహం చాలా ముఖ్యమైంది.